సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. హిందూపురం పట్టణం శాంతినగర్లో నివాసం ఉంటున్న సద్దాం అనే వ్యక్తిని 18వ తేదీ నిందితులు హతమార్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆక్రోశంతో మహమ్మద్ షఫీ ఆయన సోదరుడు కలిసి సద్దాంను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. హిందూపూర్ పట్టణంలో జరిగిన ఒక మర్డర్ గురించి పోలీసు వారి నిందితులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 4 కలిసి A1 షఫీ యొక్క భార్య ఎవరైతే ఆయేషా ఉందో అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఒక వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్ ఉందని వాళ్ళకి ముందు నుంచి డౌట్ ఉండడం, మరియు ఆ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న వ్యక్తి పేరు వచ్చి సద్దాం. ఆ ఆయేషాతోనే గవర్నమెంట్ హాస్పిటల్లో 18వ తేదీ రాత్రి ఉండడం, అది చూసి ఓర్చుకోలేక ఆయేషా యొక్క భర్త అయిన A1 ఇందులో షఫీ ఆ డిజీజ్ ని బయటకు తీసుకొచ్చి ఆ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళిద్దరూ ఈ సద్దాంని ఊరి బయటకు తీసుకెళ్లి అక్కడ కిరాతకంగా చంపే ముందు కూడా వీళ్ళు కన్ఫెషన్ లో మనకేమని చెప్పారంటే, నువ్వు చస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మా భార్యాభర్తల మధ్యన ప్రాబ్లం ఉండదని చెప్పి ఆ మాట చెప్పి మరి అతన్ని గొంతు మీద నరకడం జరిగిందండి.